ఎదుగుదల కనపడలేదనే బాధ వద్దు. మహావృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది. ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం భగవంతునికే వదిలేయి. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ మనిషి గెలవటానికి ఒకే ఒక కారణం శ్రమించటం. అదే వేదమంత్రం. అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓదార్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. ఈ రోజుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. మన శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? హార్ట్ అండ్ బ్రెయిన్. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. జీవితంలో నువ్వేం సాధించావని అడిగితే కోటి రూపాయలు సంపాదించాననే వారికంటే కన్న తల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాననేవారు నిజమైన ధనవంతుడు. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. కాలం కలిసి రాలేదని బాధపడకు. కొన్నిసార్లు కలిసిరాని కాలమే నీ కథలో మార్పు తెస్తుంది. సుఖాలనిచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, కానీ ఆనందాల్ని పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్లు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద మనశ్శాంతి. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలని తెలుసుకోలేకపోవటం మన దురదృష్టం. మిమ్మల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మీరు ఎవరినీ మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. కష్టపడే దాంట్లో మీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. మీ వల్ల ఇబ్బంది పడేవారికి, మీ నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మీరు దూరంగా ఉండటం మంచిది. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీలా ఇష్టపడిన వాళ్ళు మీతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. వాళ్లేగా అనుకున్నా కొన్నిసార్లు వాళ్ళ మాటలు, ప్రవర్తన పరాయి వాళ్లే అని గుర్తు చేస్తుంటాయి. బంధాలు, స్నేహాలు ముగిసిపోవటానికి కారణం అహం. ముందు నేనెందుకు మాట్లాడాలి అనే అహంభావం. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. మనసులో కల్మషం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రెయ్యింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. నిజం ఒకసారి చెబితే సరిపోతుంది, కానీ అబద్ధం అలా కాదు. ఎదుటివాళ్ళు నిజమని నమ్మేదాకా చెప్తూనే ఉండాలి. అప్పుడు మీ జీవితం కూడా అబద్ధంగా మారిపోతుంది. మిమ్మల్ని ఇష్టపడే వారికి అబద్ధం చెప్పటం కరెక్ట్ కాదు. మంచో చెడు నిజం చెప్పండి, అంతా మంచే జరుగుతుంది. గతాన్ని తవ్వుకొని ఒకరిని నిందించే బదులు భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవటం మంచిది. ఓపిక పట్టి చూడు, గాయం చేసిన కాలమే ఏదో రోజు సాయం చేస్తుంది. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి, ఎందుకంటే దాన్ని ఎవరూ మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మీతో ఉంటారని అనుకోవటం ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. ఒక్కసారి మౌనం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో, మరోసారి అదే మౌనం మనసుకు భరించలేని బాధను కూడా ఇస్తుంది. జీవితంలో చాలా కోల్పోయాకే నేర్చుకుంటారు, మంచేదో చెడేదో. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది, కానీ తాళం మొత్తం ఇంటిని తెరవగలదు. కాబట్టి చిన్న ఆలోచనాత్మకమైన పరిష్కారాలు పెద్ద సమస్యలను పరిష్కరించగలవు. అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. ఏ దారి లేదని కృంగిపోకు. ఆలోచన ఉంటే అంధకారంలో కూడా దొరుకును మార్గం.
స్తోమతకి మించిన బరువులు ఎత్తుకున్నప్పుడే నీలో ఎంత సత్తా ఉందో తెలుస్తుంది. గ్యారెంటీ లేని దాని పేరు జీవితం, గ్యారెంటీ ఉన్న దాని పేరు మరణం. సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించకు. పడితే లేపటానికి ఎవరూ రారు, కానీ పడిపోతుంటే చూడటానికి 10 మంది వస్తారు. ధనం ఇచ్చేవారి కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలు ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళగా ఉండండి, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. మీరు నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుంచి రక్షించిన వారిని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. సాయం చేసిన వాళ్ళను, అన్నం పెట్టిన వాళ్ళను, బతుకు తిరుగు చూపించిన వాళ్ళను, కష్టాల్లో అండగా నిలిచిన వాళ్ళను ఎప్పుడూ మర్చిపోవద్దు. రాసినవాడు తుడిచివేయలేనిది, రాయించుకున్నవాడు చదువుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది తలరాత మాత్రమే. మీ మాట కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం అవ్వాలి. మీ అడుగు మార్గం తెలియని ఎంతోమందికి దారి చూపాలి. మీకిచ్చే సమయాన్ని బట్టి మీ విలువ అర్థమైపోతుంది, మీ వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నారు అని. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైన, ప్రేమైన, స్నేహమైన. రూపం, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. డబ్బుకున్న విలువ మనిషికి లేదు. మనిషిని నడిపించేది డబ్బే, ప్రేమ కాదు. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. నీతో ప్రేమగా మాట్లాడే వాళ్ళంతా నీ వాళ్లే అనుకుంటే పొరపాటే. చాలామంది వాళ్ళ అవసరాలు ఉన్నంత వరకే ప్రేమను నటిస్తారు. అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపం బయట పెడతారు. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. జీవితంలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. కొన్ని సంఘటనలు నీ హృదయాన్ని బద్దలు చేయవచ్చు, కానీ నీ కళ్ళు తెరిపిస్తాయి. చిరాకులన్నీ ఎగిరిపోవటానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్ళు ఆగిపోవటానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చుకోవటానికి తియ్యటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. మాట్లాడుతున్న వాళ్ళందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా, చనువుగా, గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉంటుంది. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నీలో ఎదిగే శక్తి ఉన్నప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనసే బంధువు. మనసును జయించలేని వారికి మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. జీవితం చాలా చిన్నది, కాబట్టి వీలైనంత వరకు సంతోషంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకటమే తెలుసు. అలాగే కొందరికి ఎంత విలువిచ్చినా మనసును గాయపరచటమే తెలుసు. సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయటం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం, కాకపోతే మీ ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. ఏ వస్తువైనా, బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండవది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాట పడ్డా దొరకదు. ఈ రోజుల్లో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. అనుభవం ఏదైనా పెరిగిన వయసును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. నీ నుంచి విడిపోయినా నీ గురించి చెడుగా ప్రచారం చేయని వారే నువ్వు పోగొట్టుకున్న నిజమైన స్నేహితులు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే
రేపటి మధుర జ్ఞాపకాలు. బంధం కావాలంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం మీతోనే ఉండాలంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. కొందరు మీతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మీకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మీ మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ తాహతుకు మించి ఖర్చు చేసేది బిడ్డలను చదివించేందుకు, వారికి పెళ్లి చేసేందుకే. ఈ విషయాల్లో మాత్రమే ఈ ఖర్చులే వారికి కోలుకోలేని పరిస్థితిని తీసుకొస్తాయి. సమయం ఉన్నప్పుడు మాట్లాడేవారి కంటే సమయం కల్పించుకొని మాట్లాడేవారికి ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని వదులుకోకు. కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నీ బలం, బలహీనతతో పాటు ఎదుటివారి బలాలు కూడా అంచనా వేయాలి. క్షమించమని అడగటానికి అహంకారం అడ్డొస్తే బంధాలు తెగిపోతాయి. అహంకారాన్ని దాటి ఒక్క అడుగు ముందుకేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసం ఎదురుచూస్తుంటాయి. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, స్నేహం, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, అర్థం చేసుకునే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.